వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు. లబ్ధిదారుల ముంగింటే ఎన్టీఆర్ భరోసా. ఏపీ 10th ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల ప్రభంజనం. శంకర్ గౌడ్ ఆశయాలని కొనసాగిస్తాం. టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ లస్కర్ బజార్లో శానిటేషన్ హమాలి వర్కర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని కార్మిక హక్కుల పరిరక్షణపై మాట్లాడారు. కార్మికుల ఐక్యతా శక్తి అని పేర్కొంటూ హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం కార్మికుల 10 గంటలు కుదించే విధంగా ఆనాడు చికాగో నగరంలో 1886లో ఉద్యమం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న సందర్భంలో ఆనాటి ప్రభుత్వం కార్మికుల నాయకులను కార్మిక ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా వారి పైన కాల్పులు జరిపితే ఆనాడు వేలాది మంది కార్మిక నాయకులు కార్మికులందరూ కూడా ఆ బుల్లెట్ల వర్షంకు బలిదానం ఇవ్వడం జరిగింది. వారి బలిదానాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా మీడే ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంఘటిత అసంఘటిత కార్మిక ఉద్యోగ రైతు కూలీలు నిర్వహిస్తున్నటువంటి మేడే పురస్కరించుకొని ఓరుగల్ లాంటి ఓరుగల్లో కూడా ఈరోజు హమాలి సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ సంయుక్తంగా ప్రతి ఏటా కూడా నిర్వహించే లష్కర్ ఘనంగా వైభవంగా మేడే జెండాను ఆవిష్కరించి 2.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు ఎండగడుతూ ఈరోజు వారి హక్కులను కాలరాస్తారు. వారు పోరాడి సాధించుకున్నటువంటి ఆనాడు అంబేద్కర్ గారు కార్మికుల పక్షపాతిగా ఉండి కార్మిక శాఖ మంత్రిగా ఉండి వారికి 8 గంటల పని దినాలతో పాటు పిఎఫ్ గ్రాట్యుటీ అదేవిధంగా వారి సంక్షేమం కోసం సరైన పనికి సరైన వేతనం అని చెప్పి అదేవిధంగా మహిళా కార్మికులకు కూడా సమాన వేతనములు ఇచ్చి ఆ రోజు కార్మిక లోకానికి ఆదర్శమైనటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరొక్కసారి సంఘటిత అసంఘటిత కార్మికుల్లో చైతన్యం నింపేదానికి టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక విభాగం ఈ మే మాసమంతా కూడా కార్మిక చైతన్య మాసంగా పరిగణించి అనేక కార్మిక అడ్డాలలో అనేక కార్మిక ప్రదేశాలలో వారిని చైతన్యం చేసి చివరిగా కార్మిక గర్జన పేరుతో పెద్ద సభ నిర్వహించబోతున్నాం. ఈసారి ఈ కార్మిక చైతన్య మాసంలో భాగంగా కార్మిక ఉద్యోగ రిటైర్డ్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు రాళ్ళలేక కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఆత్మ స్థైర్యం చెడిపోకుండా బీఆర్ఎస్ పార్టీ అనుబంధంగా కార్మిక సంఘం ఉంటుంది. ఈ మాసమంతా కూడా హక్కుల కోసం పోరాడతాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక లోకం తీసుకొచ్చినటువంటి చైతన్యంగా హక్కుల కోసం తీసుకొచ్చినటువంటి హక్కులను కూడా
ఈరోజు కాల రాస్తూ 4 కోట్లు తీసుకొచ్చిండ్రు. ఆ 4 కోట్లకు వ్యతిరేకంగా కూడా ఈ మాసం అంతా కూడా సంఘటిత అసంఘటిత కార్మికులను చైతన్యం చేస్తామన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న కార్మిక జాక్ ఆధ్వర్యంలో కొన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దాని లీగల్ అడ్వైజర్ రవి గారు మరి ఆ కార్యక్రమాల గురించి వివరిస్తారు. కార్మిక లోకం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి దమనకాండని రూపుమాపడం కోసం వాళ్ళ పట్ల దాశం వినయ్ భాస్కర్ గారి సారథ్యంలో హన్మకొండలోని కార్మిక లోకాన్ని అంతా కూడా ఏకం చేసి వివిధ కార్యక్రమాలు రూపొందించి వాళ్ళ హక్కుల సాధనకై మేమంతా ముందుకు. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్ వద్ద మేడే వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మిక హక్కుల కోసం మరోసారి పోరాటం అవసరమన్నారు. 4 లేబర్ కోడ్స్ అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. జిందాబాద్ బిఆర్టీయూ జిందాబాద్ జిందాబాద్ బిఆర్టీయూ జిందాబాద్ జిందాబాద్. ప్రపంచ కార్మికులారా ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ సెల్యూట్ మేడే 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 ఏకంగానే ప్రపంచ కార్మికులారా ఏకంగానే ప్రపంచ కార్మికులారా రద్దు చేయాలి 4 లేబర్. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కార్మిక లోకానికి బీఆర్ఎస్ తరఫున బీఆర్టీ తరఫున శుభాకాంక్షలు. ఈసారి మేడే ఉత్సవాలను పోరాట దృక్పథంతో ఎదిరించేటువంటి ఆలోచనతో ఎదురెడ్డి మరోసారి పోరాటం చేయాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి ప్రత్యేక సందర్భంగా ఈరోజు మేడే ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రభుత్వం ఫాసిస్టు ప్రభుత్వం అనేక హక్కులను సాధించినటువంటి తర్వాత కూడా కార్మికులకు రక్షణ లేకుండా కార్మికులకు గతంలో రక్షణ కవచంగా ఉండబడినటువంటి అనేక కార్మిక చట్టాలను ఇవాళ అవమానించేటువంటి విధంగా అణిచివేసేటువంటి విధంగా 4 లేబర్ కోడ్ల రూపంలో తీసుకొచ్చి రాష్ట్రాలను అమలు చేయాలని చెప్పి పంపించిన సందర్భంగా పైన బీజేపీ కింద కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాన్ని పూర్తిగా వ్యతిరేకించేటువంటి కార్మిక సంఘం బీఆర్టీయూ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండబడినటువంటి కార్మిక వర్గం బీఆర్టీయూ ఎంత బలోపేతమైతే ఈరోజు 4 లేబర్ కోడ్లను అంత బలంగా ఎదిరించేటువంటి సత్తా ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థకు ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కార్మిక వర్గాలను కాపాడుకోవడం వారి హక్కులను నిలబెట్టడంలో రక్షించడంలో వారికి సాత్వికంగా ఉండడానికి బీఆర్టీయూ మరిన్ని పోరాటాల వైపు కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు మేడే ప్రత్యేక దినం సందర్భంగా మరొకసారి నర్సంపేట నియోజకవర్గ కార్మిక వర్గానికి వరంగల్ జిల్లా కార్మిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గానికి మరొకసారి శుభాకాంక్షలు. కర్నూలు సంతోష్ నగర్లోని శ్రీ ఉమా మాధవ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించింది. తన్విత 585 మార్కులతో టాపర్గా నిలిచింది. దుర్గా ప్రసాద్, ఆనంద్ రాజ్, రెహాన్ తదుపరి స్థానాల్లో నిలిచారు. మొత్తం 28 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించడంలో పాఠశాలలో సంబరాలు జరుపుకున్నారు. రెడీ సార్, అట్లే ఉండండి రెడీ చూడండి సార్, ఇక్కడికి వెళ్ళి చూడండి సార్, రెడీ సార్, అట్లే ఉండండి.
ఓకే సార్. మైల్ స్పీడ్ పెట్టండి సార్. సార్ చూడండి సార్. సార్ చూడండి సార్. సరే సార్. సరే చెప్పండి సార్. సాయంత్రం మాట్లాడండి సార్. చూడండి సార్. అదే సార్. ఇటు చూడండి సార్. చూడండి సార్. హలో హలో చెప్పండి. పక్క చేయండి. రండి దగ్గర కూడా అలా మీరు సార్ మా టీచర్స్ కూడా అన్ని కొంచెం ఫస్ట్ ఒక పిచ్చేసి ఇక్కడ పట్టుకోండి సార్. మీరు ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ పట్టుకోండి సార్. చూడు బాబు ఇక్కడ చూడండి. రెడీ అందరు ఇక్కడ చూడండి. గ్యాప్ వచ్చింది కొంచెం జరగండి. స్మైల్ అట్లా ఉండండి. స్మైల్ చేయండి అందరు. అట్లా ఉండండి సార్. రెడీ అట్లా ఉండండి. ఓకే ఓకే చూడండి. నా పేరు బి మాధవకృష్ణ. సంతోష్ నగర్ కాలనీలో ఉండే శ్రీ ఉమామాధవ్ స్కూల్ కరస్పాండెంట్. ఈరోజు 2025-26 సంవత్సరం కాను 10th క్లాస్ పరీక్షలు రిజల్ట్స్ విడుదల సందర్భంగా ఈరోజు మా స్కూల్లో 100% రిజల్ట్ సాధించినందుకు ఎంతో గర్వంగా ఉంటుంది. అదేవిధంగా మా స్కూల్ టాపర్ అయిన ఈ తన్విత ఈరోజు 585 మార్కులతో టాపర్గా ఉంది. సెకండ్ ర్యాంకర్ దుర్గా ప్రసాద్ 576, థర్డ్ వన్ ఆనంద్ రాజ్, రిహాన్. ఈ పిల్లలు దగ్గర 576 అబవ్ వచ్చి ఉన్నారు. మా అప్రాక్సిమేట్లీ 30 మంది రాసిన పిల్లలు 30 మంది పిల్లలు అందరూ పాస్ కావడం జరిగింది. అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది. వీటందరికీ ఈ ఎగ్జామ్స్లో పాస్ అయినందుకు కష్టపడిన మా టీచర్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మాకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అదేవిధంగా విద్యార్థులకు మరియు మిగతా టీచర్స్కు ఎంతో కష్టపడినందుకు, మాకు సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముందుగా ఇంకా మంచి విజయం సాధించి మా ఉమామాధవ్ స్కూల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని సగర్వంగా చెప్తున్నాము. ఇంకా కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా మా స్కూల్ ఎంతో డెవలప్ కావడానికి మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రతి విద్యార్థుల యొక్క మంచి కృషి, వాళ్ళకు పట్టుదలగా మేము చేస్తూ వాళ్ళకు మంచి చదువును అందిస్తున్నందుకు ఎంతో గర్వంగా తెలుపుకుంటూ విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోట మైసమ్మ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ చేపట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేస్తూ హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మేడే సందర్భంగా ఇంత మంచి అవకాశాన్ని మీకు టైం ఉన్నా లేకున్నా ఇక్కడ కూర్చొని మాకు టైం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ మీద కూర్చున్న పెద్దలకు కూడా అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోటమ్మైసమ్మ మొదలుకొని ప్రజ్ఞాపూర్ చౌరస్తా మీద అంబేద్కర్కు పూలమాల వేసి, గజ్వేల్ నందు పూలమాల వేసి అంబేద్కర్ స్టాచ్యూకు వేసి మేము ఇక్కడికి మా 620 గజాలు ఇచ్చిన మా గత ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ అయితే ఉందో అందులో మీటింగ్ పెట్టి సభను విజయవంతం చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన మా తోటి మేస్త్రీలకు ఏ ఆపద పడ్డా ఏ రాత్రైనా ముందుండి నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అమెరికాలోని చికాగో నగరంలో 1884లో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. 86కు వచ్చేసరికి వేలాది మంది తరలి వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దానికి ముందు పెట్టుబడిదారులు వ్యతిరేకంగా వాళ్ళు ఎన్నో విధాలుగా మా మీటింగ్లను అణచివేతకు గురి చేయడానికి ప్రయత్నాలు చేసిరు.
అయినా మా కార్మికులు ఏ ఒక్క కార్మికుడైనా వెనకకు పోకుండా వాళ్ళు బలిదానాలు చేసిరు, రక్తదానాలు చేసిరు, అయినా వెనకకు పోకుండా ఈ ఉద్యమాన్ని నడిపించరు. అదే విషయం అన్ని గ్రామాలకు కానీ అన్ని దేశాలకు కానీ వ్యాప్తి చెంది మన భారతదేశంలో కూడా చెన్నైలో ఫస్ట్ స్టార్ట్ చేసిరు. అట్లా ప్రతి ఒక్క రాష్ట్రానికి పాకి ప్రతి ఒక్క గ్రామం లెవెల్లో మేడే ఈరోజు ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. మేడే అంటేనే బలిదానాల మీద వచ్చింది, శ్రమ దోపిడీ జరుగుతుంది కాబట్టి 18 గంటల పనిని 8 గంటలకు తీసుకురావాలనే ఉద్దేశంతో మా మేడే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మేడే సందర్భంగా గజ్వేల్లో నెలకొల్పినటువంటి కార్మిక సంఘం, తాపీ అండ్ సెంటరింగ్ సంఘం కలిసి ఆదర్శ మిల్లర్ అందరం కలిసి కూడా కోట మైసమ్మ నుండి ఇందిరా పార్క్ వరకు నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ పూలమాలలు వేసి అక్కడ నుంచి ప్రజ్ఞాపూర్ వెళ్ళి అక్కడ కూడా ర్యాలీ ద్వారా వెళ్ళి అక్కడ కూడా అంబేద్కర్ గారి పూలమాలను సమర్పించి తిరుగు ప్రయాణం ర్యాలీ ద్వారా ఇక్కడికి మాకు ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో 620 గజాల స్థలము ఇక్కడనే మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఇక్కడనే మేము సభ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే కార్మికుల హక్కుల కోసం మా పోరాటం, మమ్మల్ని ప్రభుత్వాలు గుర్తించట్లేదు. ఎంతసేపు పని చేసినా పనివాడిగానే చూస్తున్నాడు. కానీ మరి ఒక కార్మికుడు మన తెలంగాణలో కూడా ఓటు హక్కు కలిగినటువంటి వ్యక్తి కార్మికుడు, మరి వాళ్ళను చూడాలి, వాళ్ళకు సపరేట్గా హౌసింగు, ఇల్లు ఎందుకు ఇయ్యరు, ఇల్లు కూడా ఇవ్వాలి. సపరేట్గా ఎవరైతే మేస్త్రి కార్మికులు ఉన్నారో అర్హులైన వారికి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మరి మేము ప్రతి విలేజ్కి పోయి మా వాళ్ళు కార్మికులంతా పనిచేసి వాళ్ళకి స్లాబ్లు వేసేయడం కానీ పిల్లలు గృహ నిర్మాణం తయారు చేసిస్తున్నారు. మరి మా వాళ్ళకి ఎందుకు ఇయ్యారు? మా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అర్హులైన వారికి. అదే కాకుండా ఇప్పుడు మెంబర్షిప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మెంబర్షిప్ తీసుకున్న వారికి కూడా ఏదైనా ప్రమాదశాత్తు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఈ కార్మికులు లేని భవనాలు జరగవు. ప్రభుత్వ భవనాలకైనా కార్మికుడే కావాలి, ప్రైవేటు భవనాలకైనా కార్మికుడు కావాలి. కాబట్టి మా పైన దృష్టి సాధించాలి ప్రభుత్వాలు. మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మా కొత్తగా ఎన్నికైన రవి, కనకయ్య బాడీ కూడా ఉన్నది. గజ్వేల్ మండలం నుంచి ఒక బాడీ ఉన్నది. ఈ బాడీని కూడా వాళ్ళకి ప్రభుత్వం తరఫున లేబర్ ఆఫీసర్కి కూడా మేము వినతిపత్రం ఇస్తాం. ప్రభుత్వం కూడా మా మీద దృష్టి సాధించి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కోరుతున్నాడో ఖచ్చితంగా అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మాదీపూర్ గ్రామంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు బెస్తా మల్లేశం జెండా ఆవిష్కరించారు. కార్మికుల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, స్థానిక నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రమేష్ మనలో అంతేలే. బాగుంది కదా. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక.
పురస్కరించుకొని ఈరోజు మా యొక్క అంబేద్కర్ గ్రామంలో ఈ భవన కార్మికులు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని మంచిగా ఊరి యొక్క ఏ ఇల్లు కానీ ఏమైనా పని కానీ ఇసు రోడ్లు కానీ మంచిగా చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆర్థిక రోజువారీ చర్యగా చేసుకుంటూ ప్రతి ఒక్కరికి చేసుకుంటా చేయడం జరుగుతుంది. ఈ మేడేను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాను. గ్రామంలో మనకు మేడే సందర్భంగా అందరూ మన తోటి కార్మికులు తోటి మన సభ్యులందరూ మన ఊళ్ళో పెద్ద మనుషులైన అందరైనా ప్రతి ఒక్కరు వచ్చి మంచి మేడే కార్యక్రమం మంచిగా నిశ్శబ్దంగా మంచిగా చేసుకున్నారు. ఇప్పటికైనా కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ కార్మికులు ఏంది ఎంత కష్టపడి పనిచేస్తారు ఏం కథ అందరికీ ప్రతి ఒక్కరికి మన ఊళ్ళే చిన్న పెద్ద తేడా లేకుండా కష్టపడుతున్నారు. చిన్నోళ్ళకైనా పెద్దలకైనా కష్టం ఏది కార్మికులు అంటే ఎంత కష్టపడాలి ఎండలా మస్తు కష్టపడుతున్నారు. ఇప్పటికైనా కానీ ఇంకా పబ్లిక్ అంతా మమ్మల్ని చూసి మేడే కార్యక్రమానికి ఇంకా విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. జై కార్మిక. అంబేద్కర్ గ్రామంలో నేడు మన గ్రామంలో జరగబడినటువంటి ఒక మేడే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క మన గ్రామ పెద్దలు మన భవన కార్మిక సంఘ సభ్యులందరూ మేడే గురించి చాలా దిగ్విజయంగా చేశారని నేను కోరుకుంటూ మన యొక్క ఇంకా బలోపేతంగా కావాలని నేను కోరుకుంటున్నాను. మన అంబిపురం గ్రామ భవన కార్మిక సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ మన వచ్చినటువంటి యొక్క గ్రామ పెద్దలకు కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటికంటే ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా దిగ్విజయంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. మన అంబిపురం గ్రామం సంఘ సభ్యులందరికీ కూడా మన గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై కార్మిక. అంబిపురం గ్రామంలో మేడే సందర్భంగా కార్మికులందరితో మేము ఘనంగా ఈరోజు జెండా ఉత్సవం జరపడం చాలా సంతోషంగా ఉన్నది. అయితే ప్రభుత్వం కొన్ని వీళ్ళకు చట్టాలు రూపొందించాయి, కానీ అవి కాగితాలుగా పరిమించండి. వీళ్ళకు వీళ్ళకు చట్టాలు ఉన్నప్పుడు కూడా ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరగదు. మళ్ళీ దాంతో వీళ్ళకు సంబంధించి హెల్త్ కార్డులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అంబేద్కర్ గారు ఏవైతే చట్టాలు రూపొందించి దాంట్లో రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా మాత్రమే ఈరోజు ఈ సమాన పనికి సమాన వేతనం అనేది జరగాలి. కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. కాబట్టి కంపల్సరీగా అంబేద్కర్ గారు ఏవైతే చట్టాలు రూపొందించి రాజ్యాంగం రూపొందించారో కంపల్సరీగా అవి కాగితాలుగా పరిమితం కాకుండా వీళ్ళకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకు ఈ ప్రమాదంలో చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకు ఎటువంటి కూడా వాళ్ళకు ప్రమాద బీమా లేదు. వీళ్ళకు ప్రమాద బీమా అందజేసి వీళ్ళకు సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా వీళ్ళకి పని గంటలు నిర్ణయించి వాళ్ళను తొందరగా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఒక భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ మా బీఆర్ఎస్ తరఫున అందరికీ పేరున అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు పాల్గొని కార్మికుల శ్రమను కొనియాడారు. కార్మికులకు ఇల్లు నిర్మించేందుకు 10 లక్షలు, ప్రమాద బీమా 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. లేబర్ కార్డులు జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా చిన్నకోడూరు మండల భవన నిర్మాణ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ప్రపంచము మరి అలా కీర్తిస్తుంది, దేశం కూడా ఇలా అభివృద్ధి పథంలో నడుస్తుంది. పల్లెల నుంచి మొదలుకుంటే పట్టణాల వరకు ఇలా సుందరీకరణంగా కనపడుతుంది, చాలా అందంగా కనపడుతుంది అని అంటే ఆ సుందరీకరణ వెనుక, ఆ అందాల వెనుక మరి ఎవరి శ్రమ ఉంది అని ఆలోచించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క శ్రమజీవులను గుర్తించడంలో విఫలమవుతూ ఉన్నారు. దీని వెనకాల భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించలేక మరి వారిని పట్టించుకోక మరి వాళ్ళ బతుకులు చిన్నాభిన్నమవుతూ ఉన్నాయి. పొద్దున లేచింది మొదలు
రాత్రి వరకు మరి వాళ్ళు మట్టిని తవ్వి మట్టిని పిసికి మట్టిని తెచ్చి మరి ఇయ్యాల మరి ప్రతి ఒక్కరికి మరి చాలా అందమైనటువంటి భవనాలను అందిస్తూ మరి ప్రభుత్వానికి కూడా అనేకమైనటువంటి భవనాలను మరి నిర్మించి ఇస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. మరి వారికి మౌలిక వసతులను ఇవ్వడంలో కూడా ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. మరి వారిని ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. నేను ఏమంటున్నానంటే వాళ్ళు పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు మట్టిలో పనిచేయడం వల్ల 30 సంవత్సరాలకే వృద్ధులుగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళ ముసలితనం వస్తూ ఉన్నది. 50 సంవత్సరాలు నిండగానే 5,000 పింఛన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో మరి చాలా చోట్ల చాలా మందికి కూడా మరి బిల్డింగ్ జరిగేటప్పుడు మరి కింద పడి చనిపోతే మరి చాలా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో వాళ్ళు విఫలం సంబంధం లేకుండా మరి ఎక్కడైతే ఇంటి దగ్గర కావచ్చు ఆ వ్యక్తి ఆ కార్మికుడు గ్రామానికి వచ్చి అక్కడే మరి వారి యొక్క బెనిఫిట్స్ ఏవైతే 10 లక్షలు ఉన్నాయో ఆ కుటుంబానికి అందియాలని చెప్పి కూడా మరి ఏదైతే ఈ శ్రమజీవులు ఉన్నారో ఉండడానికి ఇల్లు లేవు కాబట్టి మరి స్పెషల్ గ్రాంట్ కింద వాళ్ళకు కేటాయించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మించుకునే విధంగా మరి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.